కట ఆయన వేట మార్గం వచ్చిండు. వేట మార్గంలో పంటలు ఒకవేళ పాడి చేసే సింహాలను అన్నింటినీ ఒకవేళ సంహరించాడు. నూరేళ్ళ రాజు ఉత్తముడైతేనే పానాయి 10 పసగాలు అయితే, నూరేళ్ళ రాజు మంచోడు అయితే ఆ ఊళ్ళో అందరూ మంచోళ్ళు. నూరేళ్ళ రాజు చెడ్డవాడైతే అందరూ ఒకవేళ చెడ్డవాళ్ళే తయారయ్యారు. వేటాడిండు, సంహరించిండు. ఎండల వేడికి పండగ కానీ ఎక్కలేని దుమ్మని ఒక శివాలయం కాడ కూర్చున్నారు. దేవేంద్రుని బిడ్డలు 7 మల్వ మనులు రంభ ఉర్వశి మేనక తిలోత్తమ అందులోపల అమరగన్య దేవి. ఆ కోనేరులో ఒక తాళం పట్టణకు వచ్చింది. ఒకరు మనసు కలిసి ప్రేమించుకొని ఆ శివాలయ కాడ గాంధర్వ లగ్గవాడి ఆ గాంధర్వ లగ్గవాడి అటువంటి తీసుకొని వచ్చి అమరగైన దేవుని తీసుకొని నాగరకొండ పట్టవచ్చిండు. రాజ పట్టాభిషేకం కట్టుకున్నాము. అన్నాలు పెట్టున్నారు. వాళ్ళకు కూడా సంతానం కాలేదు. వాళ్ళ కులగురు ఒకటువంటి ఏనాడు వేదాల వెంకయ్య ధనం ఉండి ఎవరి పాలు, ధాన్యం ఉండి ఎవరి పాలు, ఎండి బంగారం ఉండి ఎవరి పాలు. వేదం చూసినప్పుడు మీ తాతలు ముత్తాతలు చేసిన పాపాలు ఉన్నాయి. పట్టణం లోపల 12 బాధ కనుక వెంకయ్య బాగా చూసి ఏమన్నాడు,
ఒకవేళ పారేడు మీదకు పసుపు వారి